నమస్తే, నా పేరు కృష్ణంరాజు, ఏపీటీవీ జర్నలిస్ట్. సత్యం కోసం, ధర్మం కోసం. ఆంధ్రప్రదేశ్లోని ప్రముఖ వైద్యుల్లో ఒకరు డాక్టర్ వీణా అక్కినేని. వారు చైల్డ్ క్యాన్సర్ విభాగంలో స్పెషలిస్ట్. ఈ విభాగంలో ఆవిడ చాలా కాంప్లికేటెడ్ కేసులను కూడా పరిష్కరించి అనేక మంది చిన్నారుల జీవితాలను మళ్ళీ జీవం పోశారు. అంతేకాకుండా సమాజ సేవలో భాగంగా పేద చైల్డ్ క్యాన్సర్ బాధితులను కూడా ఆమె హక్కున చేర్చుకొని వారి వైద్య ఖర్చులకు దాతలను వెతికే పనిలో కూడా ఆవిడ నిమగ్నమై ఉన్నారు. చాలామందికి అటువంటి సహాయం కూడా చేశారు. ఫలితంగా ఈ రోజున వీణా అక్కినేని గారి కారణంగా, అలాగే రెయిన్బో చిల్డ్రన్స్ హాస్పిటల్లో అనేక సంక్లిష్టమైన క్యాన్సర్ కేసుల నుంచి బాలలు విముక్తి చెంది ఈ రోజున చాలా సంతోషంగా జీవిస్తున్నారు. ప్రస్తుతం తలసేమియా వారోత్సవాలు జరుగుతున్నాయి. అసలు ఈ తలసేమియా అంటే ఏమిటి, దీన్ని ఎలా గుర్తించాలి, దీనికి పరిష్కార మార్గాలు ఏమిటి అన్న అంశాలకు సంబంధించి డాక్టర్ వీణా అక్కినేని గారిని అడిగి తెలుసుకుందాం. నమస్తే డాక్టర్ గారు. నమస్తే అండి. మీరు చెప్పినట్టు చైల్డ్ క్యాన్సర్ విభాగంలో మీరు వన్ ఆఫ్ ది లీడింగ్ డాక్టర్. నిజంగా చెప్పాలంటే మీరు ఒక సంజీవిని హస్తం లాంటి వ్యక్తిగా మీరు పేరు పొందారు. ఎందుకంటే నేను కూడా గమనించానండి, అనేక మంది చైల్డ్ క్యాన్సర్తో చిన్నారుల్లో క్యాన్సర్తో బాధపడుతున్న వారు ఇంక హోప్లెస్ అండి, బతకడం కష్టం అన్న కేసులను కూడా మీరు పరిష్కరించారు. ఇప్పుడు ఆ చిన్నారులు సంతోషంగా జీవనం సాగిస్తున్నారు. అది ఒక అంశం అయితే, ఇప్పుడు తలసేమియాకు సంబంధించి కూడా ఇది ఒక పెద్ద సమస్యగా మారిందండి మన సమాజంలో, ముఖ్యంగా చిన్నపిల్లల్లో. దీనిని మనం ఎలా గుర్తించాలి? రెండోది, దీనిని మనం ఎలా పరిష్కరించాలి? మూడోది, ఈ పరిష్కార నేపథ్యంలో సుమారుగా ఎంత ఖర్చు అవుతుంది? ఎందుకంటే ఈ రోజున వైద్యం అనేది చాలా కాస్ట్లీగా తయారైందని చెప్పి ఒక భావన ఉందండి. దీనిని ఈ పేద తరగతికి చెందిన వారు ఎలా అధిగమించగలరు? సో థ్యాంక్ యూ అండి. బేసికలీ తలసీమియా అంటే ఏంటి అంటే ఒక పుట్టుకతో వచ్చిన బ్లడ్ ప్రాబ్లం, అంటే ఇది జెనెటిక్ బ్లడ్ డిజార్డర్ అండి. మామూలుగా ఏంటి, మనకి రక్తంలో హిమోగ్లోబిన్ అనే పదార్థం ఉంటుంది. ఈ హిమోగ్లోబిన్ ఆక్సిజన్ని కలుపుకొని ప్రతి అవయవానికి ఆక్సిజన్ సప్లై చేసి మనం ఆరోగ్యంగా ఉండడానికి హెల్ప్ చేస్తుంది. అదే తలసీమియాలో ఏమవుతుందంటేనండి, ఈ హిమోగ్లోబిన్ పుట్టడానికి కావలసిన పదార్థాలు పుట్టుకతోనే లోపిస్తాయి. అంటే దాని తయారీ విధానంలో లోపం చెంది రక్త కణాలు విరిగిపోతాయి. కాబట్టి ఆక్సిజన్ అనేది అవయవాలకి సరిగ్గా అందదు. కాబట్టి వీళ్ళకి ప్రాణం కూడా ఇబ్బందిలో పడి ప్రాణం మీదకి వచ్చే ఛాన్సెస్ ఉంటుంది. ఎందుకు అంటే రక్తం విరిగిపోతుంది. కాబట్టి మనం ఏం చేయాలి, వీళ్ళకి ప్రతి 3 వారాలకి 4 వారాలకి రక్తం ఎక్కిస్తూ ఉండాలి. ఎవరికైనా కానీ ఒక్కసారే పుడతారు పిల్లలు, కానీ ఈ తలసీమియా బారిన పడిన పిల్లలు మాత్రం ప్రతి నెల వాళ్ళకి మరొక జన్మలాగానే. ఎందుకంటే వాళ్ళకి ప్రతి నెల రక్తం ఎక్కించకపోతే వాళ్ళకి జీవం అనేది సాగదు. కాబట్టి రక్తం విరిగిపోతుంది, మళ్ళీ కొత్త రక్తం ఎక్కిస్తానే ఉండాలి. ఎందుకు అంటే ఇది పుట్టుకతో వచ్చే ప్రాబ్లము. ఎలా తెలుస్తుంది మనకి ఇది అంటే, మామూలుగా 6 నెలలు, 4 నుంచి 6 నెలల వరకు పుట్టంగానే బాగానే ఉంటారు పిల్లలు. ఎందుకంటే తల్లి రక్తము పిల్లల్లో ఉంటుంది కాబట్టి. 6 నెలల తర్వాత తల్లి రక్తం తక్కువైపోయి వాళ్ళ రక్తం ఎప్పుడైతే ఉత్పత్తి అవుతుందో, వాళ్ళకి గనక ఆ ప్రాబ్లం ఉంటే వాళ్ళు మెల్లమెల్లగా పాలిపోయినట్టు, బాగా ఆకలి లేకుండా, పాలు సరిగ్గా తాగకుండా, ఊపిరి సరిగ్గా అందకుండా బాగా డొక్కలేస్తూ ఆయాసంగా ఉండడము, కొంతమంది బరువు పెరగరు, కొంతమంది బాగా పొట్ట ఉబ్బిపోయి గడ్డల్లాగా లివర్, స్ప్లీన్ అనేవి తెలుస్తూ ఉంటాయి. ఇలాంటి వాళ్ళలో మనము పాలిపోయినట్టు ఉంటే బ్లడ్ టెస్ట్ చేయించుకుంటే మనకి తలసీమియా ఉందో లేదో అన్నది తెలుస్తుంది. మరి ఇంత
కాంప్లికేటెడ్ ప్రాబ్లము మన జీవితాల్లో కేవలం పిల్లలకే కాదు, వాళ్ళ ఫ్యామిలీకి కూడా చాలా ఎమోషనల్గా, ఫైనాన్షియల్గా చాలా భారాన్ని ఇస్తుంది వాళ్ళకి. ఎందుకంటే ప్రతి నెల గుచ్చించుకుని బ్లడ్ ఎక్కించుకోవడం అంటే మాటలా? అది అసలు చాలా కష్టమైన పరిస్థితి. కాబట్టి దీన్ని మనము భవిష్యత్తులో ఎవ్వరికీ రాకుండా మనం నివారించవచ్చు. ఇది మన చేతుల్లోనే ఉంటుంది. ఎలా నివారించవచ్చు అంటే కేవలం ఒక సింపుల్ టెస్ట్ అండి. అంటే పెళ్లి చేసుకునే ముందే, మ్యారేజ్కి ముందే వాళ్ళు ఎవరైనా బ్లడ్ టెస్ట్ చేసుకోవడం, లేకపోతే అట్లీస్ట్ ప్రెగ్నెన్సీ ప్లానింగ్ అప్పుడు కానీ, ఆర్ అట్లీస్ట్ ప్రెగ్నెన్సీ ఇమీడియట్గా కన్ఫర్మ్ అయిన వెంటనే, అంటే పుట్టడానికి ముందే మనం టెస్ట్ చేయించుకుంటే. ఏం టెస్ట్? క్యారియర్ టెస్ట్, అంటే హెచ్బి ఎలక్ట్రోఫోరెసిస్ టెస్ట్. ఆ టెస్ట్ చేయించుకుంటే మనం ఒకవేళ క్యారియర్ అయితే పిల్లలకి రాకుండా ఏం చేయాలి, ఎటువంటి ప్రికాషన్స్ తీసుకోవాలి అన్నది తెలుసుకుంటే భవిష్యత్తు తరానికి రాకుండా చేయొచ్చు. అసలు క్యారియర్ అంటే ఏంటి అంటే, ఫర్ ఎగ్జాంపుల్ ఈ క్యారియర్లో వాళ్ళకి తలసీమియాకి సంబంధించిన జన్యువులు ఉంటాయి, కానీ వాళ్ళకి దాని లక్షణాలు ఉండవు. అంటే మీకైనా ఉండొచ్చు, నాకైనా ఉండొచ్చు తలసీమియా. నేను బాగానే ఉన్నాను కదా అని చెప్పి నాకు తలసీమియా క్యారియర్ నేను అవ్వక్కర్లేదని ఉండదు. టెస్ట్ చేయించుకుంటేనే తెలుస్తుంది. సింపుల్గా చెప్పాలంటే క్యారియర్ అంటే వాళ్ళకేమీ ప్రాబ్లం ఉండదు, వాళ్ళ ద్వారా భవిష్యత్తు తరానికి వచ్చే ఛాన్సెస్ ఉంటుంది. వాళ్ళు ఆ భవిష్యత్తు తరానికి ఈ ప్రాబ్లమ్ని పాస్ చేయకూడదంటే టెస్ట్ చేసుకుని సరైన ప్రికాషన్స్ తీసుకోవాల్సిందే. చాలా సింపుల్ బ్లడ్ టెస్ట్ అది. దీనికి సంబంధించిన ఒక అపోహ ఏంటంటే ఖర్చులు చాలా అయిపోతాయి అనే ఒక భావన ఉందండి. తర్వాత మీరు ఈ బ్లడ్ ట్రాన్స్ఫ్యూజన్ అంటామా, ఏమంటారు, రక్త మార్పిడి చేయాల్సి వస్తుంది కదా, దానికి ఎంత ఖర్చు అవుతుందండి? ఎన్నిసార్లు చేయాల్సి వస్తుంది? సో ఒకసారి ఎవరైనా తలసీమియాగా నిర్ధారణ అయితే వీళ్ళకి కేవలం యాజ్ ఆఫ్ నో బ్లడ్ ట్రాన్స్ఫ్యూజన్స్, అంటే రక్త మార్పిడి, ప్రతి నెల రక్తం ఎక్కించుకోవాల్సిందే. లేకపోతే వాళ్ళకి రక్తహీనత వచ్చి లైఫే రిస్క్లో ఉండే అవకాశం ఉంటుంది. జీవితాంతం ఎక్కించుకోవాలి. కానీ ఏంటి అంటే ఇప్పుడు మనకి లాస్ట్ ఒక 5 years నుంచి చెప్పాలంటే మూల మార్పిడి, అంటే బోన్ మ్యారో ట్రాన్స్ప్లాంట్ అనేది మనకి ఇప్పుడు ఎలిజిబుల్గా, అంటే మనకి దొరుకుతుంది ఈ ట్రీట్మెంట్ ఆప్షన్స్. అంటే ఏంటి, ఒక లివర్ ట్రాన్స్ప్లాంట్, హార్ట్ ట్రాన్స్ప్లాంట్ ఎలాగా, గుండె మార్పిడి, లివర్ మార్పిడి, అలాగే బోన్ మ్యారో ట్రాన్స్ప్లాంట్ అంటే రక్త కణాలు ఎక్కడైతే ఉత్పత్తి అవుతాయో దాన్నే మార్చేయడం. ఆ ట్రీట్మెంట్ అనేది ఇప్పుడు మనకి అవైలబిలిటీగా ఉంది. కానీ అది కూడా ఇంకా చాలా కాస్ట్లీ ప్రొసీజర్, ఇంకా వైడ్గా అవైలబిలిటీ లేదు. కాబట్టి ఆ ట్రీట్మెంట్తో కూడా కొన్ని కాంప్లికేషన్స్ వచ్చే ఛాన్సెస్ ఉన్నాయి. కాబట్టి సింపుల్గా మనం అది నివారించుకోవచ్చు, రాకుండానే చేయొచ్చు. కాబట్టి టెస్ట్ చేయించుకుంటే సింపుల్. ఈ ఖర్చు సుమారుగా ఎట్లా ఉంటుందండి దానికి సంబంధించి? సో మనకి బ్లడ్ ట్రాన్స్ఫ్యూజన్ అంటే ప్రతి నెల రక్తం ఎక్కించుకోవాలి అంటే డెఫినెట్గా ఎంత మనము ఖర్చు ఫ్రీగా అవుతున్నా వాళ్ళకి ట్రావెలింగ్కి కానీ, వాళ్ళ పేరెంట్స్ వాళ్ళు వర్క్ చేసుకుని హాలిడే పెట్టుకుని ప్రతి నెల రావాలి అంటే ఒక 2 రోజులు కష్టమవుతుంది. ఏదో విధంగా వాళ్ళ ఖర్చులు ఉంటానే ఉంటాయి. కాకపోతే ఏంటంటే లక్కీగా గవర్నమెంట్ హెల్ప్ చాలా ఉంది. ఏంటి అంటే వీళ్ళకి పెన్షన్స్ ఇస్తారు. ఎవ్రీ మంత్ ఇంత తలసీమియా బారిన పడితే వాళ్ళకి పెన్షన్ అనేది ఉంటుంది. అలాగే బ్లడ్ ట్రాన్స్ఫ్యూజన్స్ కూడా చాలామందికి తలసీమియా అని తెలిస్తే వాళ్ళు తలసీమియా ఫౌండేషన్స్, రెడ్ క్రాస్ సొసైటీస్లో కానీ దగ్గరలో ఉండే ఫౌండేషన్స్ని రిజిస్టర్ చేసుకుంటే బ్లడ్ కూడా వాళ్ళకి ఫ్రీగా వస్తుంది. అది కూడా ఫిల్టర్ వేసుకుని బ్లడ్ ఫ్రీగా ఎక్కించుకుని వెళ్ళొచ్చు. వీటి వల్ల వచ్చే కాంప్లికేషన్స్కి కూడా మెడిసిన్స్ కూడా వాళ్ళు ఇస్తారు. కాకపోతే ఎలా వేసుకోవాలి, కరెక్ట్గా ఉందా లేదా బాడీ అని చెప్పుకోవడానికి, మనం మానిటర్ చేసుకోవడానికి కంపల్సరీ వాళ్ళు పీడియాట్రిక్ హెమటాలజిస్ట్ని కలవాలి. డాక్టర్ వీణ గారు, ఇప్పుడు ఈ తలసేమియా బాధితులు మేము బాధితులు కాదని చెప్పి వారికి తెలియకుండా వారి బ్లడ్ను ఇతరులకు ఎవరికైనా ఇస్తే ఇతరులకు కూడా ఇది క్యారీ అవుతుందంటారా? సో అలాగా తలసీమియా బాధితులు అంటే వాళ్ళే ఒకవేళ బ్లడ్ డొనేట్ చేస్తే వాళ్ళ బ్లడ్ తెలియకుండా అలాంటి ప్రాబ్లమ్స్ ఏమి ఉండవు. వాళ్ళు బ్లడ్ డొనేట్ చేయొచ్చు, బ్లడ్ ఎక్కించవచ్చు, ప్రాబ్లం ఏమీ ఉండదు. ఇది ఏంటంటే బ్లడ్ ద్వారా సోకే ప్రాబ్లమ్స్ కాదు. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు ఇన్ఫెక్షన్స్ ఉంటాయి, బ్లడ్ ద్వారా సోకే ఇన్ఫెక్షన్స్, వాటన్నిటికీ కూడా బ్లడ్ ఎక్కించే ముందు స్క్రీన్ చేస్తారు. అలాంటి ప్రాబ్లం ఈ తలసీమియా కాదు. దగ్గితే, తుమ్మితే బ్లడ్ ఎక్కిస్తే ఎక్కే ప్రాబ్లం తలసీమియా కాదు. ఇది జెనెటిక్గా వచ్చే ప్రాబ్లం. కాబట్టి బ్లడ్ ద్వారా మాత్రం రాదండి. రెండోది డాక్టర్ గారు, మీరు ఈ చైల్డ్ క్యాన్సర్లో
బాగా అనుభవం సంపాదించారు. మీరు వన్ ఆఫ్ ది బెస్ట్ డాక్టర్స్ ఇన్ ఒక రకంగా చెప్పాలంటే ఇండియాలో చెప్పుకోవచ్చు. అసలు ఈ చైల్డ్ క్యాన్సర్ అనేది ఎందుకు ఇంత వైడ్ స్ప్రెడ్గా మారింది, ఎందుకు ఇంత ప్రివిలెంట్గా మారింది? ఇదేమన్నా మనం ముందుగానే ప్రివెంట్ చేసేందుకు ఆస్కారం ఉందా, ఎర్లీగా డిటెక్ట్ చేసేందుకు ఆస్కారం ఉందంటారా? సో నార్మల్గా క్యాన్సర్ అంటేనే చాలామంది భయపడిపోతూ ఉంటారు. ఆ వర్డ్ వింటేనే అసలు వినకూడని స్థితిలో వెళ్ళిపోతారు. ఎస్పెషల్లీ ఇంకా పెద్దవాళ్ళ క్యాన్సర్ అంటే ఇప్పుడు మనం వింటుంటే ప్రతి ఇంట్లో ఎవరికో ఒకరికి క్యాన్సర్ అని వింటానే ఉంటున్నాం. అదే క్యాన్సర్ చిన్నపిల్లలకి ఎఫెక్ట్ అయితే ఇంకా కంప్లీట్గా ఫ్యామిలీస్ అన్నీ బ్రేక్ అయిపోతాయి. ఇక్కడ చాలామంది ఫ్యామిలీస్ని నేను చూస్తూ ఉంటాను. బట్ ఎలా మనం అది క్యాన్సర్ అసలు ఎందుకు వస్తుంది పిల్లలకి, ఏంటి, ఎలా ప్రివెంట్ చేయొచ్చు అని చాలా క్వశ్చన్స్ వస్తాయి వాళ్ళకి. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ పెద్దవాళ్ళకి ఏంటంటే స్మోకింగ్ చేయడం వల్ల, సిగరెట్ తాగడం వల్ల, అలా గుట్కా, పాను వాటి వల్ల లైఫ్ స్టైల్ మెజర్స్ వల్ల క్యాన్సర్స్ వచ్చే ఛాన్సెస్ ఉంటాయి. బట్ పిల్లల్లో ఇప్పటి వరకు దేని వల్ల క్యాన్సర్స్ వస్తాయి అన్నది ఎక్కడా కూడా మనకి ప్రూవ్ అవ్వలేదు. అంటే దీనివల్ల ఫోన్ వాడడం వల్ల ఎక్కువ వస్తుందా, లేకపోతే మనం వాడే గ్యాడ్జెట్స్ వల్ల వస్తుందా, మనం తినే ఫుడ్ వల్ల వస్తుందా, అంటే ఇప్పుడు ఏం ఫుడ్ తింటున్నామో బయట మనకు తెలియదు. వెజిటబుల్స్ కూడా అసలు కరెక్ట్ వెజిటబుల్సా, ఫ్రూట్సా, అవన్నీ కూడా చాలా అంటే కల్తీగా ఉన్నాయి అని మనం చాలా చూస్తూ ఉంటాం. బట్ వీటన్నిటి వల్ల క్యాన్సర్ వస్తుందా పిల్లలకి అంటే ఎక్కడా కూడా ప్రూవ్ అవ్వలేదు. రీసెర్చ్లో అయితే ఇప్పటి వరకు మనకి ఎందుకు వస్తుంది అన్నది తెలీదు. కాకపోతే ఒకవేళ లక్షణాలు అలా ఏమన్నా అనిపిస్తే వెంటనే మనము కలుసుకొని ట్రీట్మెంట్ తీసుకుంటే మాత్రము మంచి రిజల్ట్స్ ఉంటాయి. సిమ్టమ్స్ ఒకసారి చెప్పండి. సో పిల్లల్లో క్యాన్సర్కి పలానా సిమ్టమ్స్ అని కరెక్ట్గా ఉండవు. అంటే ఇది వస్తే ఇది క్యాన్సరే అని మనం ఎప్పుడు చెప్పలేం. కానీ ఏదైనా కానీ ప్రాబ్లమ్స్ ఎక్కువ రోజులు తరచుగా ఉంటే డెఫినెట్గా మనం క్యాన్సర్ రూల్ అవుట్ చేసుకోవాలి. అంటే మామూలుగా జ్వరం వస్తే 3 రోజులకు తగ్గుతుంది, 4 రోజులకు తగ్గుతుంది, మహా అయితే వారం రోజులకు తగ్గుతుంది. కొంతమందికి తరచుగా తగ్గకుండా జ్వరం వస్తున్నా ట్రీట్మెంట్ తీసుకుని యాంటీబయాటిక్స్ వాడి అవన్నీ చేసినా కూడా ఫీవర్ తగ్గకపోతే డెఫినెట్గా ఏమన్నా క్యాన్సరా అని మనం టెస్ట్ చేయించుకోవాలి. భయపడిపోకూడదు. మనము ఆ వర్డ్ వినడానికే భయం వేసి అసలు అది కాదు అని టెస్ట్ చేయించుకోరు చాలామంది. టెస్ట్ చేయించుకోవాలి, ఎందుకంటే దానికి పిల్లలకి ట్రీట్మెంట్ ఉంటుంది. అలాగే ఏమన్నా చిన్న చిన్న గడ్డలు మెడలో కానీ, చంకల్లో కానీ, గజ్జల్లో కానీ, లింఫ్ నోడ్స్ అని కణుతుల్లాగా ఉంటాయి. అలాంటివి ఏమన్నా మనకి తగులుతున్నట్టు అనిపిస్తే, ఎక్కువ రోజులు ఉండి సైజు పెరుగుతున్నట్టు అనిపిస్తే మనం టెస్ట్ చేయించుకోవాలి. బాగా పాలిపోయినట్టు అనిపించిన సడన్గా ఒకేసారి రక్తము గడ్డగట్టినట్టు ఇలా చర్మం మీద మచ్చలు రావడము, దెబ్బలు తగలిపోకుండానే కందిపోయినట్టు మచ్చలు రావడము, అలాంటివి ఉన్నా కానీ మనం బ్లడ్ టెస్ట్ చేయించుకుని, ప్లేట్లెట్లు టెస్ట్ చేయించుకుని క్యాన్సర్ ఉందా లేదా అని టెస్ట్ చేయించుకోవాలి. అలాగే కంట్లో చిన్న మచ్చ, అంటే మామూలుగా కంట్లో మనకి ఎలా ఉంటుంది, తెల్లగా ఉండి మధ్యలో నల్ల గుడ్డు ఉంటుంది. దాని మధ్యలో మెరుపులాగా ఏదన్నా తెల్ల చుక్కలాగా కనిపిస్తే కంటి క్యాన్సర్ అయ్యే అవకాశం ఉంటుంది. త్వరగా టెస్ట్ చేయించుకోవాలి. అలాగే విపరీతమైన తలనొప్పి కానీ, పొద్దున్నే ఎస్పెషలీ తెల్లవారుజామున వాంతులు అవ్వడం, తలనొప్పి తగ్గడము, అలాంటివి ఏమన్నా ఉంటే డెఫినెట్గా మనం చెక్ చేయించుకోవాలి. ఇవన్నీ నార్మల్ ప్రాబ్లమ్స్లో కూడా వస్తాయి. ఇవి ఉంటే క్యాన్సర్ అనే మనం భయపడిపోక్కర్లేదు. క్యాన్సర్ కూడా అవ్వచ్చేమో అని మనం డెఫినెట్గా మనం టెస్ట్ చేయించుకోవాలి. డాక్టర్ గారు, మీ అధ్యయనంలో ఈ చైల్డ్ క్యాన్సర్కి సంబంధించి ఎక్కువగా ఎటువంటి రకమైన క్యాన్సర్స్ పిల్లల్లో వస్తున్నాయండి? అంటే ఇప్పుడు మనకి రకరకాల క్యాన్సర్స్ ఉన్నాయి మనకి. అది ఈ చైల్డ్కి వచ్చేటప్పటికి ఏ అంగానికి వాళ్ళు ఎక్కువగా గురవుతున్నారు ఈ క్యాన్సర్తో? చిన్న పిల్లల్లో మనం ఎక్కువగా చూసే క్యాన్సర్స్ బ్లడ్ క్యాన్సర్స్ అండి. ఎక్కువగా రక్తానికి సంబంధించిన క్యాన్సర్సే చూస్తాం. లుకీమియాస్ అంటాము, ALL, అందులో కూడా BALL చాలా కామన్గా చూస్తాం బ్లడ్ క్యాన్సర్స్. ఈ బ్లడ్ క్యాన్సర్స్ తర్వాత మనము ఎక్కువగా చూసేవి బ్రెయిన్ ట్యూమర్స్ అండి. బ్రెయిన్లో కూడా మనం క్యాన్సర్ పిల్లల్లో చూస్తాం. దాని తర్వాత లింఫోమాస్, ఇవి ఎక్కువగా చూస్తాం. దాని తర్వాత మనం అవయవాలకి సంబంధించిన క్యాన్సర్ అంటే కిడ్నీ ట్యూమర్, విల్మ్స్ ట్యూమర్ అంటాము, న్యూరోబ్లాస్టోమా, కంటి ట్యూమర్, రెటినోబ్లాస్టోమా, ఇవన్నీ మనం పిల్లల్లో చూస్తాం. బోన్ క్యాన్సర్స్, ఇవి కొంచెం తక్కువగా చూస్తాము. బట్ ఎక్కువగా చూసేది మాత్రం బ్లడ్ క్యాన్సర్స్. ఓకే, ధన్యవాదాలు మేడం గారు. థ్యాంక్ యూ వెరీ మచ్ అండి. డాక్టర్ వీణా అక్కినేని గారు మంచి హస్తవాసి ఉన్న డాక్టర్ గారు. పేషెంట్ల పట్ల ఆవిడ చాలా
ఒక రకంగా చెప్పాలంటే ఎఫెక్షన్గా ఉంటూ ఇన్వెస్టిగేషన్ కూడా చాలా ఓపికగా చేస్తారు. నేను కొన్ని కేసులు గమనించాను. ఈ చైల్డ్ క్యాన్సర్ సంబంధించి కొంతమంది హోప్లెస్గా ఉన్న కష్టం అండి అని చెప్పి ఇతర హాస్పిటల్స్లో, ప్రముఖ హాస్పిటల్స్లో చెప్తే అల్టిమేట్గా డాక్టర్ వీణా అక్కినేని గారి దగ్గరికి వస్తే ఆవిడ చాలా శ్రమ కోర్చి ఇన్వెస్టిగేషన్ చేసి అట్లాగే మంచి ట్రీట్మెంట్ ఇచ్చి తిరిగి వారిని మామూలు మనుషులుగా, పిల్లలుగా మార్చి పంపించారు. వీరిని ఎవరైనా సంప్రదించాలి అనుకుంటే విజయవాడ రెయిన్బో చిల్డ్రన్స్ హాస్పిటల్లో సంప్రదిస్తే వారికి సంబంధించి మీరు ట్రీట్మెంట్ తీసుకోవచ్చు. ఎవరన్నా కావాలనుకుంటే ఇటువంటి వైద్యురాలు విజయవాడలో ఉండటం నిజంగా చెప్పాలంటే మనందరికీ కూడా ఒక గర్వకారణంగా మనం భావించాలి. మంచిది డాక్టర్ వీణా అక్కినేని గారు, మీకు మరోసారి ధన్యవాదాలు. నమస్కారం.